తీరొక్క పూజలు అందుకున్న గణనాథులు గంగమ్మ ఓడికి పంపించే వేళ దగ్గర పడింది. గ్రేటర్ హైదరాబాద్లో గణేష్ నిమజ్జనాల కోసం ఏర్పాట్లు ముమ్మరం చేసింది జీహెచ్ఎంసీ. మరి ఎక్కడెక్కడ గణపయ్యలను నిమజ్జనం చేయవచ్చు, అందుకు ఎటువంటి ఏర్పాట్లు చేశారో చూసొద్దాం రండి. నగరంలో వినాయక నిమజ్జనాలు 3వ రోజు నుండే ప్రారంభమవుతాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి ఎక్కువ విగ్రహాలు పెట్టారని గ్రహించిన అధికారులు దానికి తగ్గట్లుగా నిమజ్జన ఏర్పాట్లు చేస్తున్నారు. హుస్సేన్ సాగర్ తో పాటు 20 చెరువుల వద్ద విగ్రహాల నిమజ్జనం జరగనుండడంతో ఆయా చెరువుల వద్ద లైటింగ్, క్రెయిన్లు, మొబైల్ టాయిలెట్స్, శానిటేషన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. 6 అడుగుల లోపు వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు నగర వ్యాప్తంగా 74 పాండ్స్ ఏర్పాటు చేసింది జీహెచ్ఎంసీ. అందులో 27 బేబీ పాండ్స్, 23 ఎక్సవేటెడ్ పాండ్స్, 23 పోర్టబుల్ ట్యాంక్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు. 6 అడుగుల లోపు ఉన్న విగ్రహాలను ఆయా పాండ్స్ లో నిమజ్జనం చేయాలని సూచిస్తున్నారు. ఈ పాండ్స్ ద్వారా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను చెరువుల్లో వేయకుండా చూడడంతో పాటు ప్రధాన చెరువుల వద్ద నిమజ్జనం ప్రక్రియ తొందరగా పూర్తవుతుందంటున్నారు అధికారులు. దీనిలో మనకి 4 ఫీట్ వరకు వస్తుంది. మన ఎన్టీఆర్ స్టేడియంలో 2 పోర్టబుల్ పాండ్స్ ఉన్నాయి, 2 వచ్చేసి 2 ఎక్స్టెన్షన్ పాండ్స్ ఉంటాయి దీంట్లో. అయితే మనం 4 ఫీట్ టు 5 ఫీట్ వరకు దీంట్లో నిమజ్జనం చేసుకోవచ్చు. 6 వరకు ఉంటుంది. పోలీస్ వాళ్ళు ఎప్పటివరకు చెప్తే అప్పటివరకు ఉంటుంది. ఇప్పుడు వాటర్ మొత్తం అది ఖరాబ్ అయితే మళ్ళీ చేంజ్ చేస్తాం, మళ్ళీ తీసేసి మళ్ళీ వేస్తాం. గణేశుడి నిమజ్జనాల ప్రక్రియ సాఫీగా జరగడానికి 134 స్టాటిక్ క్రెయిన్లు, 269 మొబైల్ క్రెయిన్లు ఏర్పాటు చేసింది బల్దియా. హుస్సేన్ సాగర్ వద్ద 9 బోట్స్, 16 డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీమ్స్, 200 మంది గజ ఈతగాలను అందుబాటులో ఉంచనున్నారు. గ్రేటర్ పరిధిలో మొత్తం 303 కిలోమీటర్ల మేర గణేష్ శోభాయాత్ర జరగనుండడంతో ఆయా ప్రాంతాలలో 160 గణేష్ యాక్షన్ టీమ్స్ అందుబాటులో ఉండనున్నాయి. పోలీసులతో కలిసి 13 చోట్ల కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి నిమజ్జన ప్రక్రియను మానిటరింగ్ చేయనున్నారు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు. గణేష్ ఉత్సవాల కోసం 14,500 మంది శానిటేషన్ వర్కర్లు 3 షిఫ్టుల్లో పనిచేయనున్నారు. గణేష్ మండపాల వద్ద చెత్తను సేకరించడానికి నగర వ్యాప్తంగా 5 లక్షల ట్రాష్ బ్యాగులను పంపిణీ చేస్తోంది జీహెచ్ఎంసీ. ప్రజల ఆరోగ్య భద్రత కోసం 7 మెడికల్ క్యాంపులు, అంబులెన్స్లు సిద్ధం చేశారు. గతంలో నిమజ్జనాల వేళ జరిగిన అనుభవాలను పరిగణలోనికి తీసుకుని ఈసారి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు.